మేడ్చల్ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కి తరలించారు. సరోగేట్ తల్లులకు నోటీసులు ఇచ్చారు. నిందితురాలు లక్ష్మి 8 మంది మహిళలతో ప్రామిసరీ బాండ్ రాయించుకున్నట్లు గుర్తించారు. సరోగేట్ తల్లులకు 4 నుంచి 5 లక్షల వరకు ఇస్తున్నట్లు తేల్చారు. సరోగసి కోసం వచ్చిన తల్లిదండ్రుల నుంచి 20 నుంచి 25 లక్షలు తీసుకుంటోంది లక్ష్మి. పోలీసులు ఘటనాస్థలంలో ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్స్, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో రెడీగా ఉన్నారు. కిరణ్, అక్షయ, మేడ్చల్ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన ఏజెంట్లుగా ఎవరైతే ఉన్నారో లక్ష్మితో పాటుగా ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని 10 నిమిషాల క్రితమే రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతానికి మనము మేడ్చల్ జిల్లాలోని సాయిబాబా నగర్లో ఉన్నాం. ఇదే నివాసంలో లక్ష్మి ఏజెంట్, అలాగే ఆమె కుమారుడు గత కొంతకాలంగా ఈ ఎక్కడైతే సరోగసి కేసుకు సంబంధించి ఏవైతే ఉన్నారో వారికి సంబంధించి హైదరాబాద్ తీసుకువచ్చి వారికి పిల్లల విక్రయాలకు సంబంధించిన కేసులో వీరిని రిమాండ్ చేశారు పోలీసులు. అయితే పోలీసులు సోదాల్లో కూడా కొన్ని విషయాలు వెలుగు చూస్తాయి. ప్రస్తుతం అయితే ఐవీఎఫ్ సెంటర్ తీసుకువెళ్లిన దంపతుల వివరాలు కూడా ఏజెంట్ల ద్వారా సేకరిస్తున్న లక్ష్మి కొంతమంది మహిళలను తన పెంట్ హౌస్లో ఎక్కడైతే ఈ భవనం చూస్తానో ఇంట్లో హైదరాబాద్ తీసుకొచ్చి వారికి షెల్టర్ ఇస్తూ ఉన్నారు. సో ముంబైలో 2024 కూడా ఈమె అరెస్ట్ అయింది. తిరిగి మరొకసారి కూడా అదే దందా కొనసాగిస్తుంది. పోలీసుల సోదాల్లో ఘటనా స్థలంలో ప్రామిస్ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు కూడా సీజ్ చేశారు. అయితే ఐవీఎఫ్ సెంటర్కు వెళ్ళిన దంపతుల వివరాలను ఏజెంట్ల ద్వారా తెలుసుకుంటుంది లక్ష్మి. అయితే లక్ష్మి ఇంట్లో హెగ్డే హాస్పిటల్తో పాటుగా మరికొన్ని ఫర్టిలిటీ సెంటర్లకు సంబంధించిన కొన్ని రిపోర్ట్స్, పేపర్స్ కూడా పోలీసులు రికవర్ చేశారు. అయితే పలు ఐవీఎఫ్ హాస్పిటల్స్తో పాటు లక్ష్మికి ఉన్న సంబంధాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సరోగేట్ తల్లులకు పోలీసులు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. 8 మంది సరోగేట్ సంబంధించిన తల్లుల చేత ప్రామిసరీ నోట్స్తో పాటుగా బాండ్ పేపర్స్ కూడా రాయించుకుంది లక్ష్మి. అలాగే సరోగేట్ తల్లులకు 5 నుండి 4 లక్షల రూపాయల వరకు ఇస్తోంది. అయితే సరోగసి తల్లిదండ్రులకు సంబంధించి వారి వద్ద నుండి దాదాపు 20 లక్షల వరకు కూడా డబ్బులు తీసుకొని ఇదే భవనంలో వారికి షెల్టర్ ఇచ్చి వారు కేవలం 5 లక్షల రూపాయలు ఇస్తూ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా లక్ష్మితో పాటుగా ఆమె కుమారుడు తీసుకుంటూ ఉన్నారు. సో సరోగసి తల్లిదండ్రుల నుంచి పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోవడం, అలాగే ఈ విక్రయాలకు సంబంధించి సరోగసి కేసులో కూడా పోలీసులు కొన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటికి సంబంధించి లక్ష్మి ఇంట్లో హెగ్డే హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, అలాగే మరికొన్ని ఫర్టిలిటీకి సంబంధించిన రిపోర్ట్స్ను, అలాగే వాటికి సంబంధించిన ఏజెన్సీకి సంబంధించిన ఆధారాలు, గర్భధారణ మందులు, అలాగే హార్మోన్ సంబంధించిన ఇంజెక్షన్స్, పలు కీలకమైన బాండ్ పేపర్స్ అన్నీ కూడా ప్రామిసరీ నోట్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. సో వీరిని రిమాండ్ చేశారు. వీరితో పాటుగా ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు, అలాగే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో కొంతమంది ఏజెంట్స్ ద్వారా పేద మహిళలు కావచ్చు, అలాగే తల్లిదండ్రులకు సంబంధించి ఎవరైతే పిల్లలు కావాల్సిన వారు ఉంటారో వారిని ఏజెంట్స్ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకుంటూ వారిని హైదరాబాద్ తీసుకురావడం, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇవ్వడం, ఇదే భవనంలో ఆమె షెల్టర్ ఇవ్వడం. సో సరోగేట్కి సంబంధించిన తల్లులను ఇక్కడ ఉంచుతూ వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంది లక్ష్మి. అలాగే ఈమెతో పాటుగా వారి కుమారుడు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 10 నిమిషాల క్రితమే రిమాండ్ కూడా తరలించారు. ఇక మేడ్చల్ జిల్లాకు సంబంధించిన సరోగసి కేసులో పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు మేడ్చల్ జిల్లా తెలంగాణతో పాటుగా ఏపీ, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు, అలాగే ఎంతమందిని వీరు ఏజెంట్ల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటూ ఇక్కడికి సరోగసి సంబంధించిన తల్లిదండ్రులు పిల్లల విక్రయాలకు సంబంధించి సరోగేట్ తల్లులకు వీరు ఆశ్రయం ఇస్తూ ఉన్నారు. ఇక ఎంతమంది వీరు బారిన ఉన్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్షయ.